2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మనము విగ్రహాన్ని తెచ్చుకునే సమయాల్లో పాటించాల్సిన నియమాలు ఏంటి అని మాట్లాడుకోవడం జరిగింది. అండ్ చాలా మందికి యాక్చువల్గా హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి సంవత్సరం వినాయకుని పండుగ ఎప్పుడు వస్తుంది, అండ్ అలాగే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే విగ్రహాన్ని పండుగ రోజే మనం ఇంటికి తెచ్చుకోవాలా, లేదు అంటే ముందు రోజు కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క వినాయక చవితి అనేటువంటిది భాద్రపద మాసంలో వర్ష ఋతువులో మనకి భాద్రపద మాసం ప్రారంభమైనటువంటి మొదటి చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటామండి. అయితే ఈ సంవత్సరము ఆగస్టు 27వ తారీఖు చవితి బుధవారం నాడు వినాయక చవితి అనేటువంటిది వచ్చింది. అయితే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే చవితి ప్లస్ బుధవారం రావడం చాలా గొప్పదండి. ఎక్కడైనా చూడండి, చవితి మంగళవారం వస్తే కనుక ఆ రోజున కనుక వినాయకుడిని అర్చన చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ఎంతటి అప్పులున్నా అన్నీ తీరిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంకొకటి, చవితి బుధవారం ఈ సంవత్సరం వచ్చిన కలయిక వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ధన సమస్యలన్నీ తీరిపోతాయి. ధన ఆగమనము, మనీ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే ఆ రోజున గణపతికి విశేషంగా కొన్ని చేయాల్సినవి ఉంటాయండి. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ తీరిపోతాయమ్మా. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న, వినాయక చవితి రోజు ఉదయమే తెచ్చుకోవాలా? సో అలా ఏమీ లేదండి. మనం విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చి పెట్టుకున్నా సరే, మనం పూజలో పెట్టిన తర్వాత, మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతనే ఆయన యొక్క శక్తి అందులోకి వచ్చి కూర్చుంటుంది. సో అప్పటి వరకు ముందు తెచ్చుకున్నా, 2 రోజులు ముందు తెచ్చుకున్నా సౌకర్యార్థం పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదండి. మరి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ చేసే సమయాలు అనేవి చాలా మంది పర్టికులర్గా చూస్తూ ఉంటారు. ఈ ముహూర్తం టైంలో కనుక వినాయకుని మనం ఆరాధిస్తే చాలా బాగుంటుంది అనేది. ఏ సమయాల్లో మనం వినాయకుని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు మా గారు? తప్పకుండా అమ్మ. వినాయక చవితి రోజున గురుహోరలో కనుక స్వామిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరము గురుహోర ఉదయం 9 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు సుమారుగా ఉందండి. సో ఆ సమయాన్ని బట్టి ఉదయం 9:30 లేదా 9:40 నిమిషాలకి పూజ ప్రారంభం చేయడం చాలా గొప్ప విశేషమైన ఫలితాలు ఇస్తుందమ్మా. అండ్ అలాగే పూజ ప్రారంభించే సమయంలో మనము ఏ మంత్రంతో స్టార్ట్ చేస్తే బాగా జరుగుతుందంటారు? మీకు ఈ ప్రశ్న దానికి సమాధానం ఏమిటి అంటే అండి, గణపతి అధర్వణ శీర్షోపనిషత్ అని ఒకటి చెప్పబడి ఉందండి అధర్వణ వేదంలో. సో అక్కడ ఏంటి అంటే అది చాలా గొప్ప కల్పవృక్షం అండి. స్వామిని కనుక ఆ మంత్రంతో అనుష్ఠానం చేసిన, దాన్ని ఆ రోజున జపము చేసిన, లేకపోతే పారాయణ చేసిన, ఆ గణపతి అధర్వణం ద్వారా హోమం చేసిన, కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీరుతాయి. అది గణపతి అధర్వణ శీర్షోపనిషత్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే అది మీకు రాకపోతే కనుక ఓం హ్రీం పీతాంబరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ముఖ్యంగా ఇది కన్యారాశి వాళ్ళకి చాలా బాగా పనికొస్తుందండి. కన్యారాశి వాళ్ళకి గణపతి యొక్క ఆరాధనకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళు గణపతి ఆరాధన చేస్తే చాలా తొందరగా సిద్ధిస్తుంది. వాళ్ళు తప్పకుండా ఓం హ్రీం పీతాంబరాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మెడలో తులసిమాల వేసుకుని స్వామిని అర్చించండి. ఆ రోజున స్వామికి తప్పకుండా ఆవు వెన్న నైవేద్యంగా, పచ్చి ఆవు పాలలో పటికీ బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టండి. మీకున్నటువంటి సమస్యలు ప్రతిదీ తొలగిపోతాయి. గణపతి యొక్క విగ్రహానికి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఈ యొక్క గణపతి విగ్రహంలో స్వామి యొక్క తొండము ఎడమ వైపుకి తిరిగి ఉంది. ఈ ఎడమవైపుకి తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని, గణపతిని కనుక మనం ఆరాధన చేస్తున్నామంటే, ఆయన్ని ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఏదైనా ఒక మంత్రజపాన్ని ఆయన వద్ద చేస్తే కోరిన కోరికలు ప్రతిదీ కూడా సిద్ధిస్తాయమ్మా. అదే స్వామివారి యొక్క తొండము కుడివైపుకు తిరిగి ఉంది అంటే ఆయన మోక్ష గణపతి, కామ్య కోరికలు ఆయన తీర్చరు, ఓన్లీ మోక్షాన్ని మాత్రమే. కొంతమంది ఏంటి అంటే, నేను ఎన్ని పూజలు చేసినా సరే నాకు సిద్ధించట్లేదు, నాకు పని అవ్వట్లేదు, దేవుణ్ణే నమ్మను అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే అండి, మనం ఒక్క మంత్రాన్ని స్వామిని కూర్చుని జపం చేస్తున్నా, నమస్కారం చేసినా, బండి మీద వెళ్తూ ఏదో దేవుడి విగ్రహం కనబడితే గుండ్ల మీద చేయి వేసుకుని నమస్కారం చేసుకున్నా అది ఎక్కడికి పోదు, తిరిగి వచ్చి అది పుణ్యం రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర పొరపాటు అవ్వడం వల్ల మీకు కావాల్సింది మీకు దక్కకపోవడం అనేటువంటి జరుగుతుంది. గణపతి యొక్క తొండము ఇలా ఎడమవైపు తిరిగే విధంగానే చూసుకోండి. అలాంటి స్వామిని ఆరాధన చేస్తే మీకు ఏ కోరికైనా తీరుతుంది.
అందుకే వరసిద్ధి వినాయక అంటారండి ఆ రోజున మాత్రము. ఉమా గారు, చాలా మందికి కూడా అంటే విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది గంగా జలాలు యూజ్ చేస్తూ ఉంటారు క్లీన్ చేసే ప్రాసెస్లో. అంటే ఏ పదార్థాలతో మనం క్లీన్ చేసుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుందంట? తప్పకుండా అమ్మ, మనం ఏ పూజ ఆచరించినా సరే అది గణపతి యొక్క ఆరాధనే కాకుండా, లక్ష్మి యొక్క ఆరాధనే కాకుండా, ఏ పూజ నిత్య పూజ ఇంట్లో చేసుకున్నా పాత్ర శుద్ధి అనేటువంటిది, తర్వాత భాండ శుద్ధి అనేటువంటిది చాలా అవసరం అండి. సో దానికోసం ఏ ఏ పదార్థాలతో మనం శుభ్రం చేసుకోవాలి అంటే ఆవు పేడతో శుభ్రం చేసుకోమని శాస్త్రం చెబుతోంది. అది అత్యంత పవిత్రమైనటువంటిది. సైంటిఫిక్గా కూడా బ్యాక్టీరియాస్ అనేటువంటివి రాకుండా సెల్ ఫోన్ ఫ్రీక్వెన్సీని కూడా తగ్గిస్తూ మనకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది అతి పవిత్రమైనటువంటిది. రెండవది ఏంటి అంటే పసుపు నీళ్లతో కూడా మనం ఇంట్లో శుభ్రం చేసుకోవచ్చు. మూడవది ఏంటి అంటే మన నిమ్మరసంతో కూడా మనం శుభ్రం చేయడం వల్ల ఏంటి అంటే ఉన్నటువంటి మనకి తెలియకుండానే క్రిమి కీటకాదులు కానీ, లేకపోతే ఏదైనా ఆ పూజా వాతావరణంలో ఎక్కడ ఏ పురుగులు కానీ ఏవైనా ఉన్నా అవి దూరం అయిపోతాయి. సో దాంతో మనం శుభ్రం చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఏదైనా పవిత్ర నదీ జలాలు గోదావరి, కృష్ణ, గంగా ఏవైనా ఉంటే కనుక ఆ నదీ నీళ్లతో సంప్రోక్షణ లేదా సముద్రపు నీళ్లతో కూడా సంప్రోక్షణ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే పవిత్రమైన వాతావరణము, పవిత్రత అనేటువంటిది కలుగుతుంది. సో చాలామంది ఏమిటంటే ఆ రోజున పూజ ప్రారంభం అయిన తర్వాత మధ్యలో పూజ ఎప్పుడైతే మనం సంకల్పం చెప్పి ఆచమనం చేసుకుని కూర్చుంటామో మధ్యలో లేవకూడదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఆ రోజున ఎవరైతే దంపతులు కూర్చుని పూజ చేస్తున్నారో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నెంబర్ 2, వ్రత కథ మధ్యలో మాట్లాడడం కానీ లేచి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. భక్తి శ్రద్ధలతో వినాలి, లేకపోతే నీలాపనిందలు పాలవుతారు. చెయ్యకూడని తప్పుకు కూడా ఏదైనా ఒక శిక్ష అనుభవించేటువంటిది ఉంటుంది. అది కథలో కూడా మనం చెప్పుకుందామండి ఎలాగో ఏంటో. తర్వాత ఏంటి అంటే ఆ రోజున తప్పకుండా ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, మద్య మాంసాదులు కానీ స్వీకరించరాదు. సో తప్పకుండా ఆ రోజంతా కూడా ఎవరైతే దంపతులు పీటల మీద కూర్చుని స్వామిని అర్చిస్తారో స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళకి దక్కాలి, పూజా ఫలితం అనుకుంటే ఆ రోజు మరునాడు సూర్యోదయం అయ్యేంత వరకు వాళ్ళు చాలా నిష్ఠా నియమాలతో ఉండాలి. ఆ సూర్యోదయం అయిన తర్వాత మీరు నవరాత్రులు 9 రోజులు ఉండాలి అనుకుంటే ఉండవచ్చు, లేదా మీ యొక్క దీక్షను బయటకు పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.